నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ధూళిపాల కళ్యాణ చక్రవర్తి గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. మీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి పట్ల ప్రతిసారి వాళ్ళ జగనన్న చంద్రబాబు నాయుడు గారు ఆవిడ వెనకుండి నడిపిస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, మా అన్నా చెల్లెల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అని పదే పదే ఆరోపిస్తూ ఉంటారు. ఇది నిజమేనా? మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని షర్మిల గారు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక విమర్శ షర్మిలారెడ్డి గారి మీద, ఏదో ఒక అపవాదు నెట్టడానికి అలవాటైన ఈ వైసీపీ వాళ్ళు అధిష్టానంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి ఒక చివరి స్థాయి వ్యక్తి వరకు ఏదో ఒక రూపంలో విమర్శించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. షర్మిలారెడ్డి గారు వచ్చి సూటిగా, సుత్తి లేకుండా, నీట్గా రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల కానీ, వాళ్ళ విధానాల పట్ల కానీ, వాళ్ళు చేసిన నేరాలు వీటి పట్ల కానీ సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మీకు వీళ్ళు, మీకు వాళ్ళు అని చెప్పేసి అంటానే ఉన్నారు. ఇదే టైంలో షర్మిలారెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు. ఏమని విమర్శించారు? మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ మతతత్వ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు మేము వ్యతిరేకంగానే ఉంటాం. ఆ పార్టీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ బీజేపీ పార్టీతో కానీ, బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్న ఏ పార్టీతో కానీ మాకు ఎలాంటి అవగాహన కానీ, ఎలాంటి ఒప్పందాలు కానీ ఉండవు. ఇది కాకుండా షర్మిలారెడ్డి గారు ఏమంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్న టీడీపీ కానీ, తొత్తుగా ఉన్న వైసీపీ కానీ అని చెప్తూనే ఉన్నారు. తొత్తు వాళ్ళు అవుతారు కానీ షర్మిలారెడ్డి గారు అడిగే ప్రతి ప్రశ్నలకి కనీసం కొన్ని ప్రశ్నల కన్నా వాళ్ళు సమాధానం చెప్పగలిగితే బాగుండేది. పొత్తు పెట్టుకోవడం తప్పంటారా మీరు? పొత్తు ప్రజాస్వామ్యంలో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, దాన్ని నేను తప్పు అన్నా. కానీ ఇదే బీజేపీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవటాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా స్వాగతించాలి? 2014లో వాళ్ళు పొత్తు పెట్టుకొని, బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండి, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడున్న బీజేపీ మంత్రులుగా ఉండి, మంత్రివర్గంలో ఉండి, ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉండి, మంత్రివర్గంలో ఉండి, వాళ్ళు అక్కడ ఇక్కడ పరిపాలన చేసుకుంటూ 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన విధానాలని రాష్ట్రానికి ఏమి చేయలేదు అని చెప్పేసి ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. బయటకు వచ్చి వీళ్ళు ఏమాత్రం ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు అని చెప్పేసి నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్షలు చేశారు. అలాంటి దీక్షలు చేసి ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసాము అని చెప్పేసి ఈ ప్రజలందరినీ కన్విన్స్ చేయడంలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు, మన రాష్ట్ర ప్రజలు. అలాంటి సమయంలో ఏ విధంగా వచ్చి వాళ్ళు ముందుకు వచ్చేసేసి ఈరోజు మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఈ 5 సంవత్సరాల్లో ఇదే బీజేపీ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి? ఏమాత్రం అభివృద్ధికి కానీ, ఏమాత్రం దేనికి సహకరించిన ఈ రాష్ట్రానికి? ఆ రోజు నల్ల చొక్కా వేసుకొని దీక్ష చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాలి, మళ్ళీ ఈరోజు తెల్ల చొక్కా వేసుకొని ఎలా చేతులు కలుపుతున్నారు అనేది. ఇలా అవకాశవాదిగా వెళ్ళే చంద్రబాబు నాయుడు మా పార్టీ, మా అధ్యక్షురాలు అనుకుంటే నడిపించాల్సిన అవసరం మాకు అసలు లేదు. మేము ఎలాంటి అవగాహన ఒప్పందంతో వాళ్ళతో లేము. థ్యాంక్ యూ.